డ్రైవర్ టైం అయింది, బస్ బయలుదేరిదివో. ఏంది అయితే కానీ బండి బయలుదేరదు బాబు. నా గడియారంలో ఏందైందో అది తీసుకెళ్లి టైర్ కిందట్టు. ఇది అల్లాటప్ప గడియారం అనుకున్నావా? హిందుస్థాన్ మెంటల్ గడియారం. అందుకేనయ్యా మెంటల్ గా పనిచేస్తుంది. లేవా తారకమ్మ గారు వస్తేనే 8 అయినట్టు, అప్పుడే బండి కదులుతుంది. ఒరే టైం 8 అయింది అంటే అమ్మాయి గారు వచ్చేస్తారు. ఎవర్రాది? మన మండల ఆఫీసర్ గారండి, చాలా ఖచ్చితమైన మనిషి అండి. అంత ఖచ్చితమైన మనిషా? కరెక్ట్ టైంకి వచ్చి బస్సు ఎక్కింది రోజు. బస్సు ఆ టైంకు ముందు వచ్చినా ఎక్కదు, ఆలస్యంగా వచ్చినా ఎక్కదు. ఆవిడ ఎక్కి కూర్చున్నాకే బస్సు బయలుదేరుద్ది. ఓహో, దానికోసం బస్సు ఆపారా? అవునండి. ఇవాళ మనం వెళ్ళి బస్సు ఎక్కేదాకా బస్సు కదలదు. బస్ ఆపు. మా వాళ్ళు కళ్ళు తాగి వచ్చేదాకా బస్సు ఇక్కడ ఆపు. ఈ అమ్మాయి పురుగు తప్పులు పడుతుంటే బస్సు ఆపమంటూ మీకు న్యాయంగా ఉందా? మీరు ముందు పోనివ్వండి. ఈ ఊరికి రోడ్డు వేయించింది నేను, ఈ ఊరికి బస్సు రావటానికి కారణం నేను. ఈ ఊరి ప్రెసిడెంట్ గా బస్సు నేను చెబితేనే కదలాలి. మీరు చెప్పే వరకు ఆగితే ఈ అమ్మాయికి ఇక్కడే కానిపోస్తుంది. వస్తే రాని, ఇక్కడే కంటుంది. ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఈ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఈ ఊళ్ళో, ఈ రోడ్లో, ఈ బస్సులో ఏ బిడ్డ పుట్టిందో అందరికీ తెలుస్తుందిగా. నీ తల్లో చెల్లో ఇదే పరిస్థితిలో ఉంటే ఈ మాట అనేవాడివా? ఏంటన్నయ్య మంచి నిద్ర అంతా చెడగొట్టేశావు. అయినా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి నీకు బుద్ధి లేదు. అసలు అడగటానికి నువ్వెవరా? ఏరా ఏనాడైనా నువ్వు నీ చేతి అన్నం పెట్టావా? అన్నం పెట్టిన వాళ్ళే నా మీద చేయట్లేదు, అటువంటిది కాలెత్తుతావా? రారా కిందకి. చూసుకున్నాను. మేడం గారు, రోజు జీప్ ఎక్కకుండా ఇలా నడవటం నాకు చాలా బాధగా ఉందండి. డ్యూటీ టైంలో తప్ప జీప్ ఎక్కనని నీకు ఎన్నిసార్లు చెప్పాను? దండాలమ్మా. నమస్కారమ్మా. ఎక్కడి నుంచి తెస్తున్నారు నీళ్లు? కోసెడు దూరం రాయల చెరువు నుండి తెస్తున్నామండి. అంత దూరం నుంచా? ఊర్లో చెరువులు బోరింగ్లు లేవా? ఉంటే నీళ్ళు మోసుకునే కర్మ ఎందుకు తల్లి? ఆ రాయల చెరువులో నీళ్లు ఊరు చెరువు చేరటానికి కాలు ఉండాలిగా? లేదండి. పిచ్చి తల్లి, మా ఊళ్ళో కాలువలు తినేసేవాళ్ళు, మరేమో బోరింగ్ పైపులు మింగేసేవాళ్ళు, రోడ్లు నవలేసేవాళ్ళు బోర్డు మంది ఉన్నారు. డ్రైవర్ వీళ్ళ జీప్ ఎక్కించు. మేడం మీరెక్కకుండా? ప్రభుత్వ అధికారులు జనానికి అన్యాయం చేస్తే ఆ శిక్ష అనుభవించాల్సింది ప్రభుత్వం. వెళ్ళండి, మీరంతా జీప్ ఎక్కండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అమ్మా. మార్నింగ్. నమస్కారం అమ్మా. డ్రైవర్ మేడం, వీర్రాజు గారిని కెనాల్ ఫైల్ తెమ్మను. అలాగే మేడం. వీర్రాజు గారు కెనాల్ ఫైల్ తెమ్మన్నారు మేడం. ఎండలు పడి వచ్చారు, ఫ్యాన్ స్పీడ్ పెంచమంటారా? అక్కర్లేదు. కూల్ డ్రింక్ తెమ్మంటారా? మీరు ఇక్కడ గుమస్తా గాని ప్యూన్ కాదు. ఏంటిది? ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో రాయల చెరువు నుండి మన ఊరికి కాలువ త్రవ్వడానికి కాంట్రాక్ట్ ఇచ్చామండి. దాని ఫైనల్ పేమెంట్ బాబతు ₹1,00,000 మనం ఇవ్వాలి. తమరు చిన్న సంతకం ఆ చెక్కు మీద చేశారంటే నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను. కాలువ తవ్వారా? తవ్వేనండి. రేపు ఇన్స్పెక్షన్ అరేంజ్ చేయండి. ఆ తర్వాత ఈ చెక్ మీద నేను సంతకం పెడతాను. ఇంతకు ముందు అమ్మాయి గారు నేనే. అమ్మాయికి సుఖప్రసాద్ అండి. ఆడపిల్ల మగపిల్లడా? ఆ రక్తం ఏమిటి? ఇవన్నీ నాకు మావులేనండి. వాళ్ళతో దెబ్బలాడాను కదా, కొట్టేశాను. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆడపిల్ల అంటే నచ్చిందేమన్నమాట. ఏమండి నా సంచి నాకు ఇస్తారా? లోపలికి వచ్చి తీసుకో. అమ్మో, చదువుకున్న ఆఫీస్కి రావడం అంటే నాకు సిగ్గండి. ఈ కిటికీలోంచి ఇచ్చేయండి, అట్టుకుపోతాను. కిటికీలోంచా? ఆయ్ ఇందులో అన్నీ ఉన్నాయండి. ఇందులో ఏమున్నాయి? ఇదే నా ఆస్తి అండి. వస్తానండి. నీ పేరేమిటి? మంచోడండి.